యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము మార్కు సువార్త నుండి కొన్ని ప్రశ్నలు వాటి సమాధానాలు తెలుసుకుందాము. 1. గెత్సెమనే తోటకు వెళ్ళినప్పుడు పేతురు, యాకోబు, యోహానులను వెంట తీసుకొని పోయి ఏమి చేసెను? గెత్సెమనే తోటకి వెళ్ళిన తరువాత పేతురు, యాకోబు, యోహానులను వెంటబెట్టుకొని పోయి మిగిలిన విభ్రాంతి నుండుటకును చింతాక్రాంతుడొకటను ఆరంభించెను. 2. పేతురు, యాకోబు, యోహానులకు యేసు ఇంకా ఏం చెప్పెను? జవాబు: పేతురు, యాకోబు, యోహానులకు నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ మెలకువగా ఉండమని వారితో చెప్పెను. 3. యేసు తన శిష్యులతో శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చేయమని చెప్పారు? యేసు తన శిష్యులతో శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నారు. 4. ఆత్మసిద్ధమే కానీ మరి ఏది బలహీనమని యేసు పేతురుతో అన్నారు? ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని యేసు పేతురుతో చెప్పారు. 5. యేసు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకొని 3వసారి వచ్చి తన శిష్యులతో ఏమన్నారు? యేసు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకొని 3వసారి వచ్చి తన శిష్యులు నిద్రించుట చూసి, మీరిక నిద్రపోయి అలసట తీర్చుకున్నది, ఇక చాలు, నా గడి వచ్చి ఉన్నది అన్నారు. 6. యేసుని అప్పగించిన శిష్యుని పేరేమి? యేసును అప్పగించిన శిష్యుని పేరు ఇస్కరియోతు యోదా. 7. యేసును బంధించుటకు ఇస్కరియోతు యోదాతో పాటు ఇంకా ఎవరెవరు వచ్చారు? యేసును బంధించుటకు ఇస్కరియోతు యోదాతో పాటు సైనికులు, ప్రధాన యాజకుని యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి, శాస్త్రుల వద్ద నుండి కొందరు మనుషులు వచ్చి ఉన్నారు. థ్యాంక్ యూ.